నాడు శంషాబాద్, నేడు భోగాపురం. దార్శనికుడి ముందు చూపుకి తార్కాణం. నాడైనా నేడైనా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ కి మార్గదర్శి అయ్యాయి. నాడు చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని చోరీ చేసే ప్రయత్నం చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. నేడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో పనులు చేయని అసమర్థపు నాయకుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాల్లో విమానాశ్రయాన్ని సిద్ధం చేసి టేకాఫ్ కి రెడీ చేసింది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న భోగాపురం విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతో, ఎంత కష్టపడి టేకాఫ్ కి రెడీ చేశారో ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్రం, దేశం, ప్రపంచం స్పష్టంగా చూస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ భోగాపురం విమానాశ్రయం. నాడైనా నేడైనా భోగాపురం విమానాశ్రయాని కోసం పనిచేసింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన మెదడులో వచ్చిన ఆలోచనే భోగాపురం విమానాశ్రయం. దాన్ని క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తూ ఎన్ని అవాకులు పేలినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి నిరుపయోగం తప్ప ఉపయోగం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. విమానాశ్రయాన్ని ప్రారంభించింది ఎవరు, శంకుస్థాపన చేసింది ఎవరు, వాళ్ళు పూర్తి చేసింది ఎవరు, ఎవరి హయాంలో విమానం టేకాఫ్ అవుతుంది అనేది ఇంత స్పష్టంగా ఉన్న సిగ్గులేని మంది కొంతమంది ఉంటారు. ఇంగిత జ్ఞానం లేని ముఠా కొంతమంది ఉంటుంది. వాళ్ళ కళ్ళ ముందు వాస్తవాలు కనపడుతున్నా ప్రజలకు అన్ని తెలుసు అని తెలిసినా అబద్ధాలు చెప్పి అబద్ధపు కూడి తినే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైగా బురద జరిగే కార్యక్రమం. ఆఖరికి ఆ విజయనగరంలో ఉండే బొత్స సత్యనారాయణ కూడా జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ప్రజలతో చీకొట్టించుకుంటున్నారు. అన్నీ తెలిసినా కూడా, ఎవరు ఏం చేశారో తెలిసినా కూడా, ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నా కూడా, ప్రజలకు అన్నీ తెలుసు అని తెలిసి కూడా బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు కూడా అలా మాట్లాడటం సిగ్గుతో చచ్చిపోయేలా ఉంది. ప్రజలు ఊస్తారన్న ఇంగితం, జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఊస్తే ఊసుకున్నారులే, తుడుచుకుపోదాం అనే టైప్ వీళ్ళంతా. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ప్రకటించిన భోగాపురం విమానాశ్రయాన్ని 2019లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి సిద్ధమైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దాన్ని ఎలా నిర్వీర్యం చేశాడో, ఎలా నాశనం చేయాలని చూశాడో చూస్తాను. ప్రజలు చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తాను. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎలా వడివడిగా ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారో చూసాం. 5 నెలల కంటే ముందే, నిర్దేశించుకున్న సమయానికంటే ముందే ఈ రోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అద్భుతంగా, అత్యంత అద్భుతంగా, అద్భుతం నా భవిష్యత్తులో ప్రారంభోత్సవం జరుపుకుంది. కోట్ల మంది ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తూ ఉంటే గుప్పడి మంది కళ్ళల్లో మాత్రం గుప్పడి మంది కళ్ళల్లో కన్నీరు కారాయి. అదే జగన్ రెడ్డి అండుకో. జగన్ రెడ్డి, నీ ఏడుపే, నీ కడుపు మంటే, నీ దుర్బుద్ధే, నీ వినాశ రాజకీయాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. నీలాంటి వినాశకారుల నుంచి, నీలాంటి దోపిడీదారుల నుంచి, నీలాంటి కబ్జాకోర్ల నుంచి, నీలాంటి దొంగల ముఠా నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 24 గంటలు కాపలా కాస్తూనే ఉంటాడు. నీ నుంచి, నీ దొంగల ముఠా నుంచి ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అది గుర్తుంచుకో.